చెప్పిన మాట భర్తతోని చెప్పలేదు ఆ తల్లి సుభద్రాదేవి అయ్యయ్యనా వారి వెనుక నమ్మల బలం లేదు ఒకేళ్ళ బలం లేదు దాసల చేతులు పెట్టిండు గానానికి వచ్చిన కాడికి వెళ్ళి ఇంటికాడ ఆ తల్లి సుభద్రదేవి దగ్గర పెట్టుకొని ఆ తల్లి సుభద్రాదేవి అసలు చెదిర పెట్టినప్పుడే
అయ్యో గంత తీసుకురావండి ఇప్పుడు కోడలో హాస్పిటల్ ఉంటది ఇక అంతా నాడే హాస్పిటల్ ముందట ఉంటది చూడొచ్చు వాళ్ళు అంటారు కదా బిడ్డ నీ కొడుకు కొడుకు పుట్టిందో బిడ్డ పుట్టింది అంటే ఒక్కవేళ బిడ్డ పుట్టింది అనుకో ఇక అత్తగాళ్ళు అడివి ముఖం అంతా బిడ్డకు పెట్టాడు పెట్టి ఏ పిల్లే ఏ పిల్లే ఏ పిల్లెత్తి అని అంటది ఒక్కవేళ కొడుకు పుట్టింది అనుకో ఓ చో 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 కొండలో నా పౌడి కొండలో నా చక్రి కొండలో నా కొత్త పిచ్చలో నా పాత నీకేమక్క కొత్త బాధ అంటే కొత్త అంటే పుట్టిన కాలం దాకా తొట్టేస్తాడు కొత్తగా ఉంటాయి ఇక 6 నెలలు అయిపోయినాక మట్టకెళ్ళి లాకెళ్ళకి వెళ్ళిపోతాడు పాత మాట అంటే గుంజరావు తెచ్చేసినట్టు తల్లి ఇప్పటికప్పటి కన్నా నమ్మలాలు వెనకలు ఏ మనసే కానీ ఇంటికాడ పండుగ చేసినప్పుడు 10 మంది కన్న పెద్దలే పుణ్యలోకమన్నారు బిడ్డ మీద కొండల పండుగ చేసుకుని కూడా 3 మంది కన్న సందర్భన పెడతా అన్న సందర్భన పెడతావనిగా రాజు మనసుల మాట ఎవరో చెప్పపాయ కదరా నా భార్య తోడి ఒక మాట చెప్పాలనుకున్నదే అమ్మా అచ్చని మీద ఉన్న రాజు వెనకల కొండందరూ వేసుకుంటగానే భార్య పేరు పండుగ చేసుకుంటగానే రాజు భార్య ఉన్న బేడి భార్య ఉన్న బేడి నా మనసులో ఒక్క మాట ఉన్నది బాబు పడుతున్నారు భర్త కష్టమైతే భార్య అన్నారు భార్య భర్తలు ఒకటైతే బ్రహ్మలోకంలో చిత్రాలు మొగలు ఒకటైతే ఇంద్రలోకంలో సత్యముఖులు కూడా స్వర్గలోక మెచ్చిన అన్నారు అందుకే అన్నారు నాదా ఆడవాళ్ళ దగ్గర చదవగలిగితే ఏ కొడుకు చెప్పని మాట కొడలు చెప్పని మాట బిడ్డ చెప్పని మాట అల్లుడు చెప్పని మాట భార్యతోటి భర్త చెప్పుకుంటాడు భర్తతోటి భార్య చెప్పుకుంటుందయ్యా మనసులో
మనసున్న మాట ఏందంటే మన బిడ్డ పేరు పెట్టలేదు కానీ బిడ్డ పేరు పెట్టినాడు బామా మనం ఉన్నన్ని రోజులు ఇద్దరం భార్య భర్తనం బామా ఉన్నన్ని రోజులు వెనక అడిగింది లేదనుకుంటా అన్న మాట తప్పకుండా పలికి పొంగకుండా బామా అయ్యయ్యో బామ అడిగింది లేదనుకుంటా ఇలా వేదం చేసిన బ్రాహ్మణయ్య తీసుకొచ్చి బిడ్డ పేరు పెట్ట ముందుకు బామ దానం చేద్దామని మన ముగ్గురం భార్య భర్తలము ఇతర భార్య భర్తల ముందు మన బిడ్డ కూడా దాన కంకణ కట్టుకుంది బామ అడిగింది లేదనుకుంటా ఇవాళ వేదం చేసిన బ్రాహ్మణయ్య వచ్చి వేద మంత్రాలు చదవంగా మన ముగ్గురం దాన కంకణం కట్టుకుందమే బామ అయ్యయ్య బామ మన బిడ్డ పేరు మీద కొండద పండుగ వేసుకుందాం బిడ్డ పేరు మీద కొండద పండుగ వేసుకుందని బామ ఇదొక నాకొక ఆలోచన వచ్చిందమ్మా ఉన్నన్ని రోజులు అడిగింది లేదనుకుంటే దాన కంకణం కట్టుకొని దానం చేద్దామమ్మా నా మనసులో ఉన్న మాట నీతోని చెప్పుదానా బామా మనం ఉన్నన్ని రోజులు నువ్వు అన్నమాట కాదనకుండా నేను అన్నమాట కాదనకుండా రేపటి కల్లా మన బిడ్డ పుట్టి పెరిగి పెద్దయినా కానీ ఉన్నన్ని రోజులు అడిగింది లేదనకుండా మనం దాన కంకణం కట్టుకుందామన్న ఆలోచన నా మనసులో పడ్డదమ్మా నాదా 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 ఓ మందా రాజా నాదా ఎంత మాట దాన కంకణం కట్టుకొని దానమని పంచి పెడతామన్నావు నాదా దాన కంకణం అంటే నాదా సామాన్యమైంది కాదు నాదా అన్న మాట తప్పను అంటాను నాదా దాన కంకణం మనకెందుకు నాదా మనం నర మానవులం దేవాన దేవతలే రానాదో దాన కంకణం కట్టుకొని ఎవరేం పొడుగ ఇల్లయ్యా నాదరావే పానే నాదా పానే దాన కంకణం కట్టుకొని అన్నమాట తప్పని వారెవరు సుఖపడ్డరయ్యా దాన కంకణం అంటే నాదా రాజాగా రాజు చక్రవర్తులల్లా అయోధ్య నగరం వేరేటి వాడు యమనేశ మహారాజు అతని భార్య చూడు విమలంగిదేవి నాదా యమనేశ రాజు భార్య శుభగన్యదేవి వాళ్ళ గర్భాన 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు ఆనాడు ఆ రాజు అనుకున్నాడు యమనేశ మహారాజు కొడుకులు బిడ్డలు లేరని రాజు చూసినవా నాదా వేల కాడా కాదనకుండా చూసినవా కాబోయే బుర్రలల్లా నీళ్లు తాగినాడు ఆ రాజు గర్భాన చూడు తన పుట్ట వలగ ఇల్లు బలవ తల బల కొట్టుకొని పుట్టలేదు అరుడే మాందాత అదే కాక నాదు అయోధ్యపురి పట్నం వేలేటి వాడు హరిశ్చంద్ర మహారాజు అతని భార్య చంద్రమతి దేవి ఆ రాజు వద్దనంగా దాన కంకణం కట్టుకొని అన్నది కాదనకుండా లేని ఉన్నది లేదనకుండా దానం పంచి పెట్టినాడు ఆ రాజు శ్రవా ఈ రాజు ఇంత దండివాడ ఇంత సత్యవంతుడు అని అలనాడు నాదో భగవంతుడు విష్ణునారాయణమూర్తి మరి ఆనాడు మారేషం కట్టుకొని వచ్చి ఎంత ఎత్తు ఎగిరెత్తను అంతెత్తు నాకు బంగారం ఇయ్యాలి అన్నప్పుడు ఆ రాజు యమునేజ రాజు హరిశ్చంద్ర మహారాజుకు భగవంతుని తెలవక మాట తప్పని వాడు నాదా కిత్తిని పో అన్ననాడు ఆనాడు హరిశ్చంద్ర మహారాజు దగ్గర ఏమి లేక రాజ్యం ఓడిపోయి దేశం ఓడిపోయి నాదా చివరికి అన్న మాట తప్పకుండా భార్యను కొడుకును తీసుకుపోయి కోమట్ల ఇంట్లో నాదా జీతం ఉంచలేదా ఈ హరిశ్చంద్ర మహారాజు నాదా రూపాయి కొరకు నాదా కట్నాల గడ్డకు జీతం లేడా అయ్యా అంతలో నా గొప్ప వాళ్ళమా బానే
రాజునికి దాన కంకణం కట్టుకొని ఎవరు పొడగైండు నాదా మనకు దానం ఎందుకని ఒక్క మాట అన్నవే బామా ఏ మనిషికైనా దానం చెడని పదార్థం అన్నారు మనం 5 దానం చేసుకుని రేపటి కళ్ళు వెనుకన చూడు మనం ఎంతైనా కానీ మనం చేసిన దానం రేపటికి మన పిల్లలకు మన పాపల వెనుకన ఏ దేవుడు సహకారం అవుతాడు బామా మనకి ఎవరు ఉన్నారే మనకొక్క బిడ్డ ఇలా మనం దాన కంకణం కట్టుకొని దానం మంచి బిడ్డ ఉన్నన్ని రోజులు మనం మంచి పేరు తెచ్చుకుంటే రేపటి కల్లా ఒక్కవేళ మన అవస తక్కువై బామా మన పానం పోతే మన బిడ్డ ఊళ్ళకెళ్ళి వద్దంటే ఎవరి బిడ్డ అంటే ఫలాని సుభద్రాదేవి బిడ్డ ఉమంత మహారాజు బిడ్డని బామ మన బిడ్డ కట్టం వచ్చినాడు ఏ తల్లన్న సహకారం కాకపోతే బామ దానం అంటే 7 జన్మలకు ఇదొక్క వెలుగు ఉన్నారు బామ ఇవాళ మనం దానం చేసుకుంటే మన బిడ్డకు రేపటికల్లా ఏ తల్లన్న దగ్గర కావచ్చునే బాబు బామ నా మాట కాదంటే ఉన్నన్ని రోజులు మనం తను తాకడు పెట్టాను దానం మంచి పెడదామే బాబు బామా ఉన్నన్ని రోజులైనా అడిగింది లేదనకుండా మన ప్రాణానికైనా సిద్ధం కోడి కాలు గజేడతో రోడ్డు 3 సుట్లు అర్థవాని కాలు గజేడ చుట్టూ 60 పంటి పేరు కొడుతున్నాని దానం అంటే ఇదే ఊళ్ళే మన కుటుంబంలో గడ్డం కోరే చచ్చిపోతే వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు వాళ్ళ కోడళ్ళు డోలు చేయించిండ్రు పాలన చేయించిండ్రు ఇళ్ళ ఊళ్ళో పంటి అక్క తమ్ముడా బాబు పేరు ఉండాలని డోలు తాళం చేయించి 10 మందిలో ఇళ్ళ ఊళ్ళో పంటి పేరు ఓడు అన్నారు మొన్న అసికల్లు కథ పోతే పేరిన బట్టలు పెట్టి నా భార్యకు బట్టలు పెట్టి ఇళ్ళ ఊళ్ళో పంటి పేరాజేయమని దానం చేసుకున్నారు బామా దానం చెడని పదార్థం ఇవాళ మనం ఉన్నన్ని రోజులు 10 మందిలో మన గొప్ప పేరు రావాలంటే ఇచ్చి మర్చిపోతారు బామా పెట్టినోళ్ళు మర్చిపోతారు తిన్నోళ్ళ కాదుకుంటది పెట్టినోళ్ళు మర్చిపోతారు పెట్టినోళ్ళు మర్చిపోతారు తిన్నోళ్ళ కాదుకుంటది పెట్టినోళ్ళు మర్చిపోతారు బామా తిన్నాలి కడుపులుండది మాట అంటే మనసులుండది తిన్నాలి కడుపులుండది తిన్నాలి కడుపులుండది మాట అంటే మనసులుండది తిన్నాలి కడుపులుండది బాబా శిరవంత్రం నడువ మంత్రము దారిద్రం వెళ్ళకాలమే శిరవంత్రం నడువ మంత్రము ఓ బాబా సుభద్రాదేవి ఒకనాడు నిన్ను ఏ మాట నేను అడగలేదు ఒకనాడు బాబా నన్ను ఏ మాట అడగలేదు 7 ఏళ్ల పిల్లనాడు బొమ్మలు పెళ్లి చేసినట్టు మీ అబ్బాయి మనం పెళ్లి చేసిందా ఒకనాడు వినడిక నీకు నాకు లొల్లి తెలియదు పంచాయత్ తెలియదు బామ్మ మనకొక్క బిడ్డ మన సంపాదన ఎవరి పాలే దానము దానకగ్గర కట్టుకోవాలి బామా నడు గాయత్రి దేవి గుళ్ళల్లో పూజలు చేసినందుకు ఆ తల్లి పార్వతమ్మ మనకు సంతాన బలం ఇచ్చింది కాబట్టి మనం వేద మంత్రాలు బ్రాహ్మణే చదవంగా మన బిడ్డ పేరు పెట్టంగా బామా మనం ముగ్గురం దానకంగా కట్టుకుందామమ్మా మాట కాదనకే అరే పర్వాలేదు నాదా నేను ఎంత కాదన్నా లేదు లేదు మా మన ఒక్కగానొక్క బిడ్డ రేపటిగా మనం నచ్చినట్టు మన బిడ్డ పేరు ఉంటుంది అంటారా సరే నీ మాట నేను ఏనాడు నీకు చెప్పిందని కాలేదు నీ ఇష్టమే నా ఇష్టం నాదా అనుకోని వేద బ్రాహ్మణ తీసుకొచ్చి వేద మంత్రాలు చదవంగా కానాడు రాజు మంతమారాదు ఇద్దరు భార్య భర్త దాన కంకణ కట్టుకొని బిడ్డ కూడా దాన కంకణ కట్టిస్తాండ్రు అన్నమాట తప్పకుండా బిడ్డకు దాన కంకణం కట్టియకుండా అయిపోతుండే ఆ బిడ్డ కూడా దాన కంకణం కట్టించి అగో ఆనాడు బిడ్డ పేరు అగో రూపుకు చక్కని పేరు బిడ్డ ముఖం చూస్తే ఎంతో కలకాంతి మీద ఉన్నది బిడ్డ ముఖం చూస్తే పొడిసేపోతూ వంక ఉన్నది బిడ్డ వంక లేదు
అయ్యా బిడ్డనే తూకున్నారమ్మా అయ్యా బిడ్డ పేరు శివజ్యోతి బిడ్డ పేరు శివజ్యోతి ఆనాడు బిడ్డ పేరు శివజ్యోతి పేరు పెట్టుకున్నారు వచ్చిన వాళ్ళకన్నా సందర్భన పెడతాను రాజు మాకు ఆనాడు ఆ తల్లి ఆ బిడ్డను ఎత్తుకొని అల్లారు ముద్దుగా అయ్యా బిడ్డను నాటా ఉన్నారమ్మా నా బిడ్డ పేరు రావాలి కిందికి రావాలనుకున్నారమ్మా అన్నం తింటలేరు ఆ బిడ్డను శక్తి నించకుండా సాధంగా పెంచాం అంటానంటారు ఆ బిడ్డ శివజ్యోతి సాధంగా పెంచాం 5 ఏళ్ళు బిడ్డ పెరిగానమ్మా ఆనాడు ఆ బిడ్డ బాల శివజ్యోతి ఆ బిడ్డ వెనుకని ఇప్పటికప్పటికి అన్నరే ఆడవిల్లతోనే శృంగారం ఆడవిల్లతోనే బంగారం ఆడవిలగలతోనే రాకట ఆడవిలగలతోనే పోకట ఆడవిలగలతోనే సుట్రికం ఏర్పడుతుంది అన్నారు మరి ఆ బిడ్డ 5 ఏళ్ళ బిడ్డ పెరిగిందా ఒకనాడు దినవందన బలాలు వెనుక దేవలోక బద్దంలో దేవన దేవతలంతా ఇంద్రలోకులమేంద్ర సభ పెట్టుకున్నారట మరి ఇంద్రలోకములమేంద్ర సభ పెట్టుకున్నప్పుడు దేవన దేవతలంతా ఆ సభగాడికి వచ్చి మరి ఎవరి గడ్డం ఎవరేం చేస్తానని ఈ దేవాని దేవతంతో మాట్లాడుకున్నాక ఆడగాడికి ఎవరు రావాలి మరి ఎంతైనా కానీ దేవలోకపట్నంలో దేవ రంభ ఊరోసి మేనకా తిలోత్తమ వాళ్ళను ఆటో పిలిపించుకున్నారు ఆటో పిలిపించుకున్నాక వీళ్ళందరూ ఆట ఆడతా అంటే కానాడు పరమేశ్వరంగా బలాలా వీళ్ళు ఆట ఆడుతుంటే దేవన దేవతల ముందట పరమేశ్వరు వాళ్ళ ముఖం చూసిండు అబ్బాబా దేవ రంభ ఎంతో ముద్దుగున్నది అవి ఇప్పటికప్పటికల్లా బలాలు వెనకన మొగోని కన్ను ఛత్రి కన్ను అన్నారమ్మా
పరమేశ్వరుడు వినడికినప్పుడు దేవ రమ్మను చూసే వరకల్లా రమ్మను చూస్తే రిమ్మకైనా తేజస్సులాడు ఈ రమ్మను చూసే వరకల్లా పార్వతమ్మ కంటే 7 వర్ణాలు ఎక్కువ కనిపిస్తుంది దేవ రంభ అబ్బా ఎంతో అందంగా ఉన్నదే అవ్వ కిసొంటి నాకు భార్య కాదు ఎంత మంచిగుండు అనుకోని పరమేశ్వరుడు దేవరమ్మ మీద మనసు పడ్డది కానాడు దేవాన దేవతలంతా ఆట ఆడుకొని వాళ్ళు ఎక్కడెక్కడ పోయినప్పుడు ఈ దేవరమ్మ ఆట ఆడుకుంటా పెరడకొంగచ్చి ఆ పరమేశ్వరు ముఖం మీద ఎప్పుడు దాకి దేవరమ్మ మసాలా పడిపోయింది పరమేశ్వరు దేవరమ్మ మసాలా పడిపోయింది అంతటి పరమేశ్వరి మనసు మారిపోయింది అంటే పార్వతమ్మ మనసు లేదు కానాడు పరమేశ్వరికి మాట మాటకు దేవరమ్మ 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 అన్న మాటే వస్తున్నది కానాడు పరమేశ్వరి కాదు పార్వతమ్మ ఉండే పంచన్న ఇళ్ళకు చక్కని పరమేశ్వరుడు పంచన్న ఇళ్ళకైనా పార్వతమ్మ అంటలేడు దేవరంబే మనసులున్నది ఇంటి ముందర పార్వతమ్మ బాబా రంబ రంబ నువ్వు మాట్లాడిన స్పీడ్ గా మాట్లాడతావే రంభ ఈ మాట ఎంతో ముద్దు ఓహో పార్వతమ్మ ఏంది తాత అమ్మాను ఏమేమో అంటావు రంభ అక్కడికి వచ్చినా ఎక్కడ ఎంకలాడతా ఇది పంచన్నకిల్లేనా అలవాపిందా ఇప్పుడు నేనేందో అనుకుంటానా లేకపోతే మొత్తం ఆగమైనదా పార్వతమ్మ ఓ నువ్వు అబ్బా అబ్బ రంభ ఏంది రంభేమతి కథ ఏంది నువ్వు మాట్లాడే విధానం ఏంది నేనేమన్నా ఏమన్నాను రంభ ఇప్పుడేమన్నా రంభ అది ఇప్పుడు నేను ఎవరు నువ్వు రంభ కదా కాదు ఓ పార్వతమ్మ పెళ్ళానికి నువ్వు పరాయాడని తెలియలేకుంటున్నావు అన్నట్టు ఏడ గుడి చేసినావు అది ఏంది అది ఏమాడిది దాని ముఖం చూస్తే అది ఎంత స్వీట్ గా మాట్లాడతాను అంతే అంతే కొత్త గురమడికి పాత బలవాడి స్వీట్ గానే ఉంటాయి కొత్త దాని దానిలో నువ్వు ఏం పోతావు ఏంది అది రంభ సరిపోదు మా తిన్నాడు పప్పాయిన అది మన ఇంట్లో ఎంత మంచిగా అడిగినా మనకు అక్కర రాదు పరాయిల ఇంటికాడ ఆసిపోయిన కూరైనా బంగారం అనిపిస్తుంది మొగళ్ళకు నువ్వు అనుకుంటాను అట్లా నువ్వు వేరే వేరే తీసుకుంటాను నువ్వు మాట్లాడే విధానం ఎట్లున్నది అది ఎంత చక్కదనం దాని మాట ఎంత ముద్దు దాని ముఖం ఎంత చక్కదనం పెంగిని పెళ్లి మాట పడదిన్నట్టున్నది మాట అసలు ఆ రంభేవతి నీకు మాట ఎందుకు వచ్చింది రంభ అసలు అది నీ ఆలోచన ఎందుకు వచ్చింది అరే రంభ ఆట ఆడుతుంది కదా పాట పాడుతుంది ఓ కదా అని వాడేది కానీ దానంత ఆడిది మాత్రం భూలోక అప్పుడు అది ఒక్క మాట రమ్మ అంటే ఎవరికేనా అది భోగమాశ్రీ అది మస్తున్నది అది అది అట్టే ఉంటది కొత్తదనం కదా అది ఎట్లాంటి దొరికేనా అయ్యను కాదని కొడుకుని పడుతుంది కొడుకుని కాదని అయ్యను పడుతుంది అరవై పక్కన పాపం చేసి ఆడదానికి మంచి అనిపించిందా మాట మాట్లాడినావయ్యా మైండ్ అంటే అదే పోతుంది అది కాదు అంత తొందరగా పడకు నువ్వు దానికంటే అందంగా లేరు
పుట్టలేదు పుట్టిన దక్కది నువ్వు ఏం పోతావు దాన్ని అయ్యా నేను ఓలకుండా మంచిదే ఇవాళ పరాయాడి దాని ముందు నా విలువ తీసేసిన మాట్లాడతాను సరే నీ ముందర ఇంకో మొగోని విలువ పోల్చుతాను ఊకుంటావా నాకైతే రమ్మ ఊకుంటావా అంటానా మీరే చెప్పురా ఈయన వచ్చి పరాయాడదాన్ని నా ముందర అంతగానో ఎక్కువ పెంచుతాడు నేను నాకేమనిపించాలి మరి ఈయన ముందర మొగోడు మంచిగా ఈయన ఊకుంటాడా ఊకుంటారా చెప్పరాదురా మీరంతా ఆడలు కాదా మీకు లేదా సారు మన అందరం ఒక్కటి కాదా ఏ ఆడలకైనా ఇదే ఉంటుంది కదా సారు సరే ఒక మాట ఆడది కాదు మహిళ సంఘాన్ని వేసుకొస్తాను మహిళా సంఘాన్ని ఎగేసుకొచ్చి ఏమున్నది ఉన్న మాటే నాలుగు బీర్లు బుద్ధులని సంఘవంతులు కలపడు మీకంటే ఎక్కువ కూర్చొని మీకు బీర్లు మీరు 4 దాగి సపరేట్ గా అంటారు బీర్లోలే మీరు మేము మందోళ్ళు సంసభలో పోసుకొని తాగుతాం మళ్ళా మరి అట్లుంటుంది ముచ్చట సరేనా ఒక్క మాట ఇవ్వాలి అందమంతా విరవీగుతాం అయ్యా అందం ఎక్కడ అది ఎక్కడ కాదా దానికంటే మరి అందగత్తే భూమి మీద పుట్టింది 7 ఏళ్ళ పిల్ల పెరిగింది నమ్మలేను 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 నమ్మలేను